నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి ప్రతి అన్నకు తమ్ముడికి ప్రతి ఒక్కరికి నన్ను ఆదరించేటటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఏదైనా సరే డూప్ కోసం ఈ యొక్క వీడియోలు చేయటం లేదు. నేను ఎందుకంటే ఏదో ఒక సమస్యపైనే నేను వీడియో ఖచ్చితంగా చేస్తున్నా. అది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశం తప్ప మనము ఏదో ఇవి టైంపాస్ కోసం చేసేటటువంటి వీడియో అయితే కాదు. మొదటిది ఏంటంటే మనము ఈరోజు మనకు పాడి రైతు అనేటటువంటి వ్యక్తి ఈరోజు తీవ్రమైన నష్టాలలో కొట్టుమిట్టాడుతుంది. మరి ప్రభుత్వాలు మరి ఖచ్చితంగా మరి రేవంత్ అన్న కానీ మరి ఇంతకుముందు ప్రభుత్వం కానీ పాడి రైతుల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు కల్తీమయంతో రైతన్న కన్నీటితోటి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చాలా చూస్తున్నా. ఈ మధ్యలో మనము రేట్ లేక పాలు రోడ్లపైన పోవడం, బిల్లులు రాక రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చేయడం, మరి అదేవిధంగా మనకు రైతులకు సరైనటువంటి ఈ వసతులు లేక మరి ఈరోజు వాళ్ళు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితుల పాడి పరిశ్రమ నడిపేటటువంటి పరిస్థితి. పాడి పరిశ్రమ నడపడానికి కారణాలు ఏంటివంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తి ఏదైతే 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో 10 మందికి స్వచ్ఛమైన పాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు పాడి పరిశ్రమ నడుపుతారు. అలాంటప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పాడి పరిశ్రమను ఎంచుకున్నటువంటి ప్రతి రైతుని ప్రతి ఒక్కరిని మనము వెన్నంటుండి